Hi, I'm Dr. Balraj Naidu, robotic joint replacement surgeon at Vannas Robotic Hospitals. So today I'm going to discuss about a very rare problem. So Srikanth and a patient, very young patient, unfortunately, మయోసైటిస్ ఆసిఫికెన్స్ హిప్ పారాలసిస్ చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్ మా దగ్గరికి రావడం జరిగింది. సో ఇది స్టోరీ ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ జరిగింది. సో వాళ్ళ యొక్క జర్నీ ఎలా ఉంది, ఏం జరిగింది, ఎక్సలెంట్ రికవర్ అయిన తర్వాత వాళ్ళ వైఫ్ రహిత చాలా ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి స్ట్రగుల్ అవుతుంది. ఆమె మాటల్లోనే ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్కి ఎందుకు వచ్చారు, ఎట్లా రికవర్ అయ్యారు స్టోరీ చెప్పమన్నాం. హలో మేడం, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఆల్మోస్ట్ మీరు ఎప్పటి నుంచి ఎట్లా జరిగింది అసలు మొత్తం శ్రీకాంత్ గురించి మొత్తం చెప్పండి. శ్రీకాంత్కి యాక్చువల్గా 2022 జూన్లో స్ట్రోక్ వచ్చింది సార్. దాని తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇమీడియట్ ఎఫెక్ట్ పెరాలసిస్ అయింది. దాని తర్వాత సర్జరీస్ అయ్యాయి, మల్టిపుల్ సర్జరీస్ అయ్యాయి 2 times. ఐ మీన్ ఫ్లాప్ తీసి మళ్ళీ రీప్లేస్ చేసి దాని తర్వాత రీహాబ్ అని అవని ఇవని. ఆ డ్యూరేషన్లోనే మేము ఎప్పుడు డయాగ్నోస్ చేయలేదు అట్లా ఉంది ఒక ప్రాబ్లం అని చెప్పేసి ఏ డాక్టర్ కూడా చెప్పలేదు. సో సివియర్ హిప్ ప్రాబ్లం ఉంది, హిప్ పెయిన్ అంటుండేది. జస్ట్ మేము స్ట్రెచెస్ ఇచ్చినందుకు దానికి అనుకునే వాళ్ళము. కాకపోతే అది వేరే అని ఒక 9 months తర్వాత నేనే ఇనిషియేటివ్ తీసుకొని ఎక్స్రే తీయిస్తే వాళ్ళు జస్ట్ అక్కడ ఎక్స్రే చూసిన వాళ్ళే చెప్పారు, ఇది కొంచెం ఎక్కువ ఉంది, కంప్లీట్గా బోన్ గ్రో అయిపోయి ఉంది, క్యాల్సిఫై అయింది, తీసుకెళ్ళండి ఒకసారి ఆర్థోపెడిక్ చూపియండి అంటే వాళ్ళ ఫ్రెండ్ పురుషోత్తం రెడ్డి సార్ మాకు మిమ్మల్ని సజెస్ట్ వేరే చూసాం. యాక్చువల్గా ఆయనకి ఎక్కడ సర్జరీ అయిందో అక్కడికి వెళ్ళాము. ఇద్దరు డాక్టర్స్ జస్ట్ ఇండో క్యాప్ మెడిసిన్ వాడండి, మేము ఇంకా ఈ రిస్కీ ఆపరేషన్ వద్దు అని చెప్పేసి వద్దనేసి అన్నారు. మాకు ఆ అన్న మిమ్మల్ని రిఫర్ చేసినందుకు సరే అని చెప్పేసి ఒకసారి చూద్దాం, ఖచ్చితంగా చేస్తారు, చాలా మంచి డాక్టర్, ట్రై చేద్దామని చెప్పేసి వచ్చారు. ఇంకా దాని తర్వాత మల్టిపుల్ టెస్ట్లు అవి ఇవి ఇవన్నీ అయిన తర్వాత మీరే ఆ కేసు తీసుకున్నారు, టేకప్ చేశారు. చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే ఆయన వల్ల. కానీ ఓకే అవుతుంది అన్న ఒక హోప్ తోని చేశారు. మీరు కూడా మాకు చెప్పారు ముందే రిస్క్, కాకపోతే అయినా ట్రై చేద్దాము అని చెప్పేసి చేశారు. సో ప్రెసెంట్ గా ఎట్లా ఉంది? దాని తర్వాత అయితే చాలా త్వరగానే రికవర్ అయ్యారు. అంటే అప్పుడు నడవలేకపోయినా ఇప్పుడు తన పనులు తను చేసుకుంటాడు, నడుస్తాడు. సో హాస్పిటల్ డాక్టర్స్ గానీ ట్రీట్మెంట్ గానీ ఎట్లా ఉంది? చాలా బాగా ఇచ్చారండి ట్రీట్మెంట్ అయితే. అసలు నేను ఇప్పటి వరకు నా పేరు గుర్తు పెట్టుకున్నారు 2 years తర్వాత అంటే నేను షాక్ అయిపోయినాను. కాల్ రిసీవ్ చేసుకున్నానండి. ఇదైతే నా మనస్ఫూర్తిగా చెప్పే రివ్యూ. యాక్చువల్గా చాలా బాగుంటుంది ట్రీట్మెంట్. అందుకే మళ్ళీ ఇప్పుడు 2 years తర్వాత ఒక చిన్న ఇష్యూ వచ్చినా అది వేరే నేను ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు, కాకపోతే వద్దు ఈయన పాస్ట్ హిస్టరీ అంతా తెలుసు, మంచి ట్రీట్మెంట్ ఇస్తారని నేను బోయిన్పల్లి నుండి ఇక్కడికి ట్రావెల్ చేసి, ఇది నాది ఇప్పుడు 10th విజిట్ అనుకుంటా, ఈ 1 monthలో వస్తున్నా వెళ్తున్నా చూపించుకుంటున్నా ఇక్కడ. ఇప్పటికి కూడా చాలా బెటర్గా ఉన్నాడు అసలు ఆయన చెప్పాలంటే. ఆ బోన్ ఉన్నప్పుడైతే నడవలేకపోయేది, చాలా ఏడ్చేవాడు అసలు. మేము ఏదో అనుకునేది కానీ సార్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు తెలిసింది అసలు. ఇప్పుడు నేను నార్మల్గా నాకు వీళ్ళ టర్మినాలజీ తెలియదు, సింపుల్గా మాకు ఆయన ప్రాబ్లం ఏంటని అర్థమయ్యేలాగా చెప్తే అంత ఈజీగా కన్వే అయిపోయింది మాకు. అట్లా అన్ని విధాలుగా కూడా చాలా బాగా ట్రీట్ చేస్తారు పేషెంట్స్ని కూడా. ఎప్పుడైనా ఆన్ కాల్, మనం కాల్ మిస్ అయినా మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తారు, రిప్లై ఇస్తారు, అన్నీ చాలా బాగుంటాయండి హాస్పిటల్లో. నాకు బాగా నచ్చే ఇక్కడికి మళ్ళీ ఇంత దూరం వచ్చాను సార్. థ్యాంక్ యూ మ్యామ్. సో యూజువల్గా శ్రీకాంత్ అనే పేషెంట్ బ్రీఫ్గా, సో హీ హ్యాడ్ సివియర్ బ్రెయిన్ స్ట్రోక్, దాంతోపాటు హిప్ జాయింట్ అనేది స్టిఫ్ అయిపోయింది, ఫ్రాక్చర్ అయిపోయి, సో మయోసైటిస్ ఆసిఫికెన్స్ హిప్ అంటారు. ఆ జాయింట్ అనేది యాంటీరియర్గా ఉండడం వల్ల, బ్లడ్ వెజల్స్ ఉండడం వల్ల ఎవరైనా సర్జరీ చేయడానికి భయపడతారు. సో వీ టేకెన్ కన్సెంట్ ఆఫ్ ద వాళ్ళ మామయ్య గారిది, తర్వాత అందరికీ చెప్పాము సర్జరీ చేస్తే కొంచెం క్రిటికల్గా ఉంటుంది, బట్ రికవరీ ఛాన్సెస్ 99% ఉంటాయి, 1% రిస్క్ ఉంటుంది, గో హెడ్ అని చేసాం. సో చేసిన తర్వాత అసలు అందరికంటే మెయిన్గా అప్రిషియేట్ చేయాల్సింది వాళ్ళ వైఫ్ రహితాన్ని. ఎందుకంటే ఒక మనిషికి 3 years నుంచి కంటిన్యూస్గా సర్వీస్ చేస్తుంది. బట్ ఫార్చునేట్గా శ్రీకాంత్ ఎక్సలెంట్గా రికవర్ అయ్యారు. చాలామంది పేషెంట్స్ వాళ్ళు ఒకసారి స్ట్రోక్ వచ్చి బెడ్ రిడన్ అయినాక చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు.
బట్ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఒక మనిషికి ఎంత సేవ చేస్తే బతికితే మళ్ళీ అంత పుణ్యం మనకు తిరిగి వస్తుంది. సో ఈమె ఇప్పటికి స్ట్రగుల్ అవుతుంటారు, ఎందుకంటే ఒక మనిషికి పడుకున్న మనిషికి 3 టైమ్స్ వాష్రూమ్ తీసుకెళ్ళాలి, బాత్రూమ్ తీసుకెళ్ళాలి, మూత్రం తీసేయాలి, అవన్నీ కష్టమవుతుంది. బట్ నవ్వు నేను శ్రీకాంత్ని చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది జీవితంలో భగవంతుడు కూడా మనకి ఎంతో కొంత హెల్ప్ చేస్తాడని. బట్ నవ్ ఆఫ్టర్ సీయింగ్ శ్రీకాంత్ బెడ్ రీడన్ ఫర్ ఇయర్స్, నవ్ హీఈస్ ఏబుల్ టు స్టాండ్, నో గో టు వాష్రూమ్, ఆయనంతలకు ఆయన తినడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. సో వాళ్ళకి 2 డాటర్స్ ఉన్నారు. అండ్ ఇవన్నిటికంటే ఎక్కువ మనిషి జీవితం అనేది ఎవరు వెలకట్టలేనిది. సో ఈరోజు ఐ విష్ వెరీ ఎక్సలెంట్ రికవరీ టు శ్రీకాంత్. ఫ్యూచర్లో నా రూమ్కి కంప్లీట్ శ్రీకాంత్ కూడా చూడాలి ఇక్కడ, బట్ బయట ఉన్నాడు. విల్ డెఫినెట్లీ సపోర్ట్. సో రీసెంట్గా చిన్న ఇన్ఫెక్షన్ వస్తే ఐ వాజ్ ఇన్ యూఎస్ఏ. సో ఇమ్మీడియట్లీ వన్స్ ఐఎమ్ బ్యాక్ ఫ్రమ్ యూఎస్ఏ ఐ ఆపరేటెడ్, నౌ ఎక్స్ట్రీమ్లీ వెల్. Thanks to Rahita and Srikanth for trusting me, and we are the top 3 multi-specialty hospitals in Hyderabad. We thank all our patient, doctors, staff. Thank you.